హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 31 ఆదివారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని పెనుమార్పులైతే జరగబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 వశీకరణ మంత్రికులు. స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, స్థల సమస్యలు, కళ్యాణ దోషము, నాగదోషం పూర్తిగా పరిష్కరించబడను. అంతేకాకుండా లంకి బిందెల కొరకు మీరు కోరుకున్న వారిని మీ దగ్గర చేరేలా అంజనం వేసి చెప్పబడును. 8096448525కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యని ఉన్న చోటనే పూర్తిగా పరిష్కరించబడను. ఏ సమస్యకి తాయితీ ఇవ్వబడను. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంచుగుణ గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలని తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. జీవితంలో ఉన్న సమస్యలను కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోయి మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి. మా తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఎన్నో బాధలు పడ్డారు. నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ తులారాశి వారికి ఉత్తరపడ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిక నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కూడా ఖచ్చితంగా కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీతం కూడా పెరుగుతున్నాయి. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. వారి కోసం డబ్బు ఎంతైనా ఖర్చు చేస్తారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. తులారాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు హనుమంతుని వారి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి.
దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా కలిగిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఈ శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి హనుమంతుని దర్శించుకోండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా కూడా వినకండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే రేపటి రోజు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు బాధపడకండి. ఒక్కసారి హనుమంతుని గుడికి వెళ్ళి మీ సమస్యని హనుమంతుడితో చెప్పుకోండి. అన్నీ కూడా దూరం అయిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా భయపడకండి. హనుమంతుడు ఉన్నారని మర్చిపోకండి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ శక్తి ఏందో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఈ తులారాశి వారికి కంగారు పడడం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు. ఈ తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి. దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది. పెళ్ళి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 101 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజు ఈ 2 శుభవార్తలు కూడా ఖచ్చితంగా అయితే నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ తులారాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆవుకు లేదా కోతులకు పండ్ల దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. అంతేకాకుండా అపరమైన ధనవర్తి మీకు కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొంతమంది అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఎన్నో పెనుమార్పులు అయితే జరగబోతున్నాయి. మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే పి అనే అక్షరంతో మొదలైన వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఇంతలో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్య కూడా రావు. అంతేకాకుండా రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, నలుపు, పసుపు, నీలం, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 5, 8. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫాలో చేయండి.